ప్రియమైన సహోదర సహోదరీలారా, బైబిలు గ్రంథం దేవునికి మానవాళికి మధ్య ఉన్న గొప్ప బంధాన్ని వివరిస్తుంది. ఈ పవిత్ర గ్రంథం దేవుని స్వభావాన్ని, మన పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవడానికి 5 అద్భుతమైన ఉపమానాలను మనకు అందిస్తుంది. ఈ ఉపమానాలు పాత నిబంధనలో సీనాయి నిబంధన ద్వారా యావే దేవుడు ఇశ్రాయేలుతో ఏర్పరచుకున్న సంబంధాన్ని, కొత్త నిబంధనలో క్రీస్తు శిలువ నిబంధన ద్వారా మనతో ఏర్పరచుకున్న గాఢ సంబంధాన్ని సూచిస్తాయి. మన దేవుడు ఎలాంటివాడో, మనమంటే ఆయనకు ఎంత ప్రేమో ఈ ఉపమానాల ద్వారా మననం చేసుకుందాం. 1. కాపరి, మంద, సంరక్షణ, నాయకత్వం. బైబిల్లో దేవుణ్ణి వర్ణించడానికి ఉపయోగించిన అతి పురాతనమైన ఉపమానం కాపరి. దేవుడు కాపరిలాంటివాడు, మనమంతా ఆయన మందలాంటివాళ్లం. పురాతన ఇజ్రాయేలు ప్రజలు గొర్రెల కాపరులు. వారికి కాపరి పాత్ర యొక్క విలువ బాగా తెలుసు. ఒక మంచి కాపరి తన మందను జాగ్రత్తగా మేపుతాడు. పచ్చిక బయళ్లకు, నీటి ఊటల దగ్గరకు నడిపిస్తాడు. ప్రమాదాల నుండి కాపాడతాడు. మందలోని ప్రతి గొర్రె పేరు ఆయనకు తెలుసు. తప్పిపోయిన ఒక్క గొర్రెకోసం కూడా వెతుకుతూ పోతాడు. కీర్తనల గ్రంథం చెప్పినట్లుగా, ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువా లేదు. ప్రవక్త యెషయా, బాబిలోను ప్రవాసం నుండి తిరిగి వచ్చిన యూదులను కాపరి తన గొర్రెపిల్లను చేతుల్లోకి తీసుకుని తల్లి గొర్రెలను మెల్లగా నడిపించుకుంటూ వచ్చినట్లుగా దేవుడు ఆదరంతో నడిపిస్తాడని వర్ణించాడు. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను మంచి కాపరిని అని ప్రకటించుకున్నాడు. మంచి కాపరి తన మందకోసం తన ప్రాణాన్నే అర్పిస్తాడు. శిలువపై ఆయన మరణం మనకోసం, తప్పిపోయిన మన ఆత్మల రక్షణ కోసం జరిగింది. ఆయనే మనకు జీవజలాల దగ్గరకు మోక్షంలో కూడా నడిపించే కాపరి. నేటి మననం, మన జీవితంలో ఎన్ని కష్టాలు, కన్నీళ్లు ఉన్నా మన కాపరి అయిన యేసు మనల్ని రక్షిస్తాడని, ఆదరిస్తాడని, జీవమార్గంలో నడిపిస్తాడని నమ్మాలి. భయం లేకుండా ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరించాలి. 2. వరుడు, వధువు, గాఢమైన అనుబంధం. రెండవ ఉపమానం దేవునికి, ప్రజలకు ఉన్న గాఢమైన అనుబంధాన్ని సూచిస్తుంది. దేవుడు వరుడులాంటివాడు, ఆయన ప్రజలు వధువులాంటివాళ్లు. సీనాయి నిబంధన ఇశ్రాయేలుకు దేవునితో వైవాహిక బంధాన్ని ఇచ్చింది. యిర్మీయా ప్రవచనం ఆ తొలి రోజులను కన్యవధువులాంటి యౌవన దశ అని వర్ణించింది. కాని ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన వైపు మళ్లినప్పుడు దేవుడు ఆ సంబంధాన్ని వ్యభిచారంగా, కుటలతో పోల్చాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ అపారమైనది. హోషేయ ప్రవక్త జీవిత సంఘటన ద్వారా దేవుడు తన ప్రజలు వ్యభిచరించినా వారిని క్షమించి మళ్లీ తన వద్దకు చేర్చుకుని క్రొత్త ఒడంబడిక చేస్తాడని చూపించాడు. యెషయా ప్రవక్త అన్నట్లు, కదిలిపోయే పర్వతాలు ఉన్నా దేవుని కృపమాత్రం తన వధువును విడనాడదు. కొత్త నిబంధనలో క్రీస్తువరుడు, క్రైస్తవ సమాజం, తిరుసభ ఆయన వధువు. పౌలు సంఘాన్ని విశుద్ధురాలైన కన్యగా క్రీస్తుకు ప్రదానం చేశానని రాశాడు. క్రీస్తు తన వధువును, సంఘాన్ని పవిత్రపరచడానికి, నిర్దోషంగా తన ఎదుట నిలుపుకోవడానికి శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. భవిష్యత్తులో ప్రకటన గ్రంథం ప్రకారం పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము భర్త చెంతకు వచ్చే పెండ్లి కుమార్తెలా దిగివస్తుంది. నేటి మననం, దేవుడు మన పట్ల అసూయాపరుడైన దేవుడు. అంటే ఆయనకు తన ప్రజల నుండి అనన్యభక్తి కావాలి. మన హృదయంలో ఏ ఇతర ప్రేమ, అన్య దైవాలు లేదా ప్రపంచ ఆకర్షణలు ఉన్నా ఆయన సహించడు. మనం విశుద్ధురాలైన వధువులాగా ఆయనను ఏకాగ్రతతో, గాఢమైన ప్రేమతో ఆరాధించాలి. 3. తోటమాలి, తోట, ఫలభరితమైన జీవితం. మూడవ ఉపమానం దేవుని పెంపకం మన జీవితంలోని ఫలాలను గురించి తెలియచేస్తుంది. దేవుడు తోటమాలిలాంటివాడు, ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్షతోటలాంటివాళ్లు. పాలస్తీనా సంస్కృతిలో ద్రాక్షతోట అత్యంత విలువైనది. దేవుడు ఆ తోటను శ్రద్ధగా నాటాడు, రాళ్లు ఏరి కంచె వేశాడు. కాని ఆ తోట మంచి పండ్లు కాకుండా పిచ్చికాయలు కాసింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడక నీతిని, నియమాన్ని విడనాడారు. అందువల్ల ఆ తోట నాశనం చేయబడింది. యెషయా ప్రవక్త, కీర్తనల గ్రంథ రచయితలు దేవుడు తన తోటను కాపాడుకుంటాడని, మళ్లీ నీరుకట్టి దివారాత్రులు కాపలా కాస్తాడని ప్రార్థించారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షతీగ అని ప్రకటించుకున్నాడు. తండ్రి తోటమాలి, మనమంతా ఆ తీగలోనికి అతుక్కుపోయిన కొమ్మలం. మనం క్రీస్తుతో ఐక్యమై ఉంటేనే సత్ఫలితాలు ఇస్తాం. ఆ ఫలమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. క్రీస్తు లేకుండా మనం దేనిని చేయలేం. మత్తయి సువార్తలోని దుర్మార్గులైన తోటకాపుల ఉపమానం దైవరాజ్యం యూదుల నుండి క్రైస్తవులకు, నూతన కౌలుదారులకు
సంక్రమిస్తుందని స్పష్టం చేసింది. నేటి మనం క్రీస్తు అనే ద్రాక్షతీగకు అతుక్కుని ఉండాలి. విశ్వాసం ద్వారా, బాప్తిసం ద్వారా ఆయనలో ఐక్యమైనప్పుడు మన జీవితాలు వరప్రసాదంతో నిండి దేవుణ్ణి సంతోషపరిచే సత్ఫలాలను ఇస్తాయి. 4. తండ్రి, కుమారుడు, వాత్సల్యం, వారసత్వం. 4వ ఉపమానం దేవుని కరుణావాత్సల్యాన్ని, మన దత్తపుత్రత్వాన్ని వివరిస్తుంది. దేవుడు తండ్రిలాంటివాడు, ఆయన ప్రజలు కుమారుడులాంటివాళ్ళు. పాత నిబంధనలో ఐగుప్తు నుండి విముక్తి పొందిన తరువాత ఇజ్రాయేలు దేవునికి జ్యేష్ఠపుత్రుడుగా రూపొందాడు. దేవుడు వారిని రక్షించటం ద్వారా, వారిని సృష్టించటం ద్వారా వారికి తండ్రి అయ్యాడు. రానురాను దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే ప్రతి ఒక్కరూ ఆయన పుత్రులేనని భావించారు. యేసుక్రీస్తు బోధనల్లో దేవుణ్ణి పరలోకపు తండ్రి అని సంబోధించాడు. ఆయన మన అవసరాలను అడగకముందే తెలుసుకునే కరుణామయుడైన తండ్రి. క్రీస్తు తండ్రికి సహజకుమారుడు, ఏకైక ప్రియకుమారుడు. మనమంతా ఆయన ద్వారా దత్తపుత్రులంగా స్వీకరించబడ్డాం. పౌలు చెప్పినట్లుగా క్రీస్తు ద్వారా మనం జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి క్రీస్తు తన తండ్రిని నాయనా అని పిలిచినట్లుగా మనం కూడా ఆ తండ్రిని చనువుతో పిలిచేలా చేస్తుంది. ఈ ఆత్మే మనం దేవుని బిడ్డలమని మన ఆత్మకు బోధిస్తుంది. ఈ దత్తపుత్రత్వం ద్వారా మనం క్రీస్తు వారసాన్ని పంచుకుంటాం. నేటి మనం దేవుని బిడ్డలం, ఆయన కుటుంబంలో సభ్యులం. మన తండ్రిలాగే మనం కూడా పరిపూర్ణులై ఉండాలి. అంటే మనల్ని ద్వేషించే శత్రువులను కూడా కనికరంతో క్షమించి, ప్రేమించి, ఆదరించాలి. 5. గృహ నిర్మాత, గృహం, దైవనివాసం. చివరి ఉపమానం దేవుని ప్రజల ఐక్యతను, దేవుని నివాసాన్ని సూచిస్తుంది. దేవుడు గృహనిర్మాత, ఆయన ప్రజలు గృహం, భవనం. కీర్తనల గ్రంథం చెప్పినట్లు, యావే ఇల్లు కట్టందే, దాన్ని కట్టేవాళ్లు కృతకృత్యులు కాలేరు. దేవుడే తొలి మానవుడైన ఆదాము కోసం ఈవను నిర్మించాడు. దేవుడే దావీదు కోసం అతని రాజవంశాన్ని నిర్మించాడు. ప్రవక్త యెషయా, యావే యెరూషలేములో వేయబోయే పునాదిరాయి, విలువగల మూలరాయి మెస్సియా అని సూచించాడు. కొత్త నిబంధనలో క్రీస్తే మన పునాదిరాయి అని పౌలు బోధించాడు. నిర్మించే ఈ భవనం క్రైస్తవ సమాజోస్తలుడు మనల్ని సజీవ శిలలలాగా ఈ ఆధ్యాత్మిక మందిరంలోనికి నిర్మింపబడమని ప్రోత్సహించాడు. మనం బుద్ధిపూర్వకంగా, చైతన్యంతో ఈ సంఘంలో పనిచేస్తూ దేవుని ఆలయంగా ఎదగాలి. చివరగా ఈ క్రైస్తవ సమాజమనే భవనం దేవుని నివాసస్థలం. పౌలు రాసినట్లు, దేవుడు తన ఆత్మతో ఈ ఆలయంలో వసిస్తాడు. నేటి దేవుడు మన సంఘంలో, మన హృదయాలలో నివసించాలని కోరుకుంటున్నాడు. మనమంతా సోదరప్రేమతో ఐక్యమై, అపోస్తలుల బోధనలతో బలోపేతమవుతూ, మనం ఇతరుల్ని ఈ ఆధ్యాత్మిక గృహంలోనికి నిర్మించుకుంటూ ఉండాలి. మనలో నివసిస్తున్న దేవుణ్ణి, క్రీస్తును, పరిశుద్ధాత్మను గుర్తించి ఈ సమాజాన్ని గౌరవించాలి. ముగింపు. కాబట్టి ప్రియులరా, ఈ 5 ఉపమానాలు బైబిలు దేవుడు మనపట్ల ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత లోతైన శ్రద్ధ కలిగి ఉన్నాడో వివరిస్తాయి. కాపరివలే ఆయన మనల్ని నడిపిస్తాడు. వరుడువలే మనల్ని ప్రేమిస్తాడు, రక్షిస్తాడు. తోటమాలివలే మనల్ని పోషిస్తాడు, ఫలించాలని ఆశిస్తాడు. తండ్రివలే మనల్ని వాత్సల్యంతో ఆదరిస్తాడు, వారసత్వాన్ని ఇస్తాడు. గృహనిర్మాతవలే మనల్ని తన నివాసంగా నిర్మిస్తాడు. మనం ఈ ఉపమానాలను హృదయంలో మననం చేసుకుని దేవునికి, క్రీస్తుకు ఉన్న వ్యక్తిగతమైన అనుభవాన్ని పెంపొందించుకోవాలి. ఆ ప్రభువును అనన్యభక్తితో, ఏకాగ్రతతో ప్రేమిద్దాం, సేవిద్దాం, ఆయనకిష్టమైన ప్రియవధువులా ప్రవర్తిద్దాం. ఆమెన్.